త్యాగాలకు కేరవగా మారిపోయారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. జిల్లా పార్టీ పెద్దలతో పడడం లేదా, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం వేరే ఆలోచన చేస్తుందా అన్న సంగతి ఎలా ఉన్నా అద్దంకి మళ్లీ అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటే పేరు అనౌన్స్ చేసి మరీ హ్యాండ్ ఇచ్చారు. పోనీ తర్వాతైనా న్యాయం చేస్తారు అనుకుంటే ఆ మాట కూడా ఎత్తడం లేదు. త్వరలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. 2 సార్లు అన్యాయం జరగడంతో ఎంపీ టికెట్ అద్దంకి ఇస్తారని అంతా అనుకుంటే మళ్లీ పాత సీనే కనిపించింది. అభ్యర్థుల జాబితాలో అద్దంకి పేరు ఎక్కడా కనిపించలేదు. నిజానికి వరంగల్ లోక్సభ స్థానం నుంచి అద్దంకిని బరిలో దింపుతారని అంతా భావించారు. సెకండ్ లిస్ట్ లోనూ ఆయన పేరు కనిపించలేదు. దీంతో అద్దంకి పరిస్థితి ఆగమ్య గోచారంగా తయారైంది. సిఈసి సమావేశంలో తెలంగాణలో 7 లోక్సభ స్థానాలపై చర్చ జరగ్గా 6 స్థానాలకు పార్టీ పెద్దలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరికి సునీతారెడ్డి, నాగర్ కర్నూల్ కు పార్టీ సీనియర్ నేత మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్ కు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పేర్లపై సిఈసిలో చర్చ జరిగింది. ఈ జాబితా దాదాపు ఓకే అయిపోయింది. ఇదంతా ఎలా ఉన్నా అద్దంకి పరిస్థితి పాపం అనిపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా పార్టీ నుంచి ఎప్పుడు పక్క చూపులు చూడని అద్దంకి నిక్కార్సైన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే పదవుల విషయంలో ఆయనకు ప్రతిసారి అన్యాయం జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కావడం ఖాయమా అనే చర్చ జరుగుతోంది.